చెరువులో నీళ్లు పట్టడానికి దిగిన ఈ అమ్మాయికి తన ప్యాంట్లో ఏదో దూరినట్టు అనిపిస్తుంది. వెంటనే ఈమె ఒడ్డున ఉన్న ఈ వ్యక్తిని పిలుస్తుంది. అప్పుడు ఇతడు మెల్లగా చెరువులోకి వచ్చి ఈమెను కదలొద్దని చెప్పి మెల్లగా ఈమె ప్యాంట్లో చేతిని పెట్టగా అందులో ఒక నీటిపాము ఉంటుంది. వెంటనే ఇతడు బయటికి లాగి దూరంగా విసిరేస్తాడు. వాస్తవానికి వీరిద్దరూ ఒక దీవిలో ఇరుక్కునిపోతారు. అయితే వీళ్ళు ఉండడానికి ఈ వ్యక్తి అక్కడ ఉన్న కొబ్బరి ఆకులు నరికి వీళ్ళకి షెల్టర్ రెడీ చేస్తూ ఉంటాడు. అయితే చీకటి పడగానే ఇతడు ఆ ఐలాండ్ లో దొరికిన జంతువులను చంపి తినడానికి ఆహారాన్ని రెడీ చేస్తాడు. ఆ తరువాత వీరిద్దరూ కలిసి ఈ మాంసాన్ని తింటారు. అయితే ఇది టేస్ట్ చేశాక ఈ మాంసం చాలా బాగుందని ఈ అమ్మాయి అంటుంది. మరుసటి రోజు ఈ అమ్మాయి నిద్రలేచేసరికి ఆకాశంలో విమానం వెళ్లడం కనపడుతుంది. వెంటనే ఈమె ఈ వ్యక్తిని లేపడానికి వచ్చేసరికి ఇతడు తాగిన మొత్తులో ఈమె ఎంత పిలిచినా సరే పైకి లేవడు. అప్పుడు ఈమె ఇతడి దగ్గర ఉన్న సిగ్నల్ గన్ తీసుకుని పైన వెళ్తున్న విమానానికి సిగ్నల్ ఇవ్వాలనుకుంటుంది. అయితే చూసుకోకుండా ఇతడు కాలు తగిలి ఈమె పైకి కాల్చకుండా పక్కనే ఉన్న కొబ్బరి చెట్టును కాల్చుతుంది. ఇంతలో ఇతడికి మెలికి వచ్చి చూడగా పక్కన ఉన్న కొబ్బరి చెట్టు తగలడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇతడు తన సిగ్నల్ గన్ చూసి ఈ గన్నులో ఒకే బుల్లెట్ ఉందని, నువ్వు దాన్ని వేస్ట్ చేసేసావని, ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఎలా బయటపడతామని ఈమెను తిడుతూ ఉంటాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.